అందరికీ నమస్తే. నేను మీ శివరామకృష్ణ. అందరితోనూ మంచి అనిపించుకోవాలని ఏ రోజు మీరు అనుకోకండి. ఎందుకంటే అది దాదాపు అసాధ్యం. అది ఆ దేవుడు కూడా సాధ్యం కాదు. మంచి చెడులు అనేవి పర్టికులర్గా ఏమీ ఉండవు. అది సిచ్యువేషన్ బట్టి, మనం ఉన్న ప్లేస్ని బట్టి మారుతూ ఉంటాయి. బిన్ లాడెన్ ప్రపంచానికి చెడ్డవాడు, కానీ ఒక మత జాడ్యపు అతివాద వర్గానికి నాయకుడు. కొందరికి ఉక్రెయిన్ కరెక్టు, కొందరికి రష్యా కరెక్ట్. మదర్ తెరేసాను, మహాత్మా గాంధీని పూజించేవారు కొందరైతే తిట్టేవారు మరికొందరు. మహాత్మా గాంధీని చంపిన గాడ్సే కూడా గొప్ప దేశభక్తి కలవాడే. తాను భారతదేశాన్ని గాంధీ మహాత్ముడు చెరల నుండి రక్షించడానికే నేను గాంధీని చంపానని అతను వాదిస్తూ ఉంటాడు. ఒకప్పుడు దక్షిణాఫ్రికా ద్వంద్వ విలువలతోనూ, మూఢ నమ్మకాలతోనూ, మత విద్వేషాలతోనూ చాలా ఘోరంగా ఉండేది. వర్ణ వివక్షను పోగొట్టి దేశంలో సమానత్వాన్ని నింపడానికి ఒక వ్యక్తి ఎంతో కష్టపడ్డాడు. దేశాన్ని బానిసత్వం నుండి బయటపడేయడానికి 40 సంవత్సరాల అకుంఠిత దీక్షతో అహింసా మార్గంలో ఎంతో కష్టపడ్డాడు. ఫలితంగా 27 సంవత్సరాలు అతను జైలు శిక్షను కూడా అనుభవించాడు. అయితే జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలకు అతని గొప్పతనం ఏంటో తెలిసిందే. అహింస, క్షమ, ఓర్పు మొదలైన సద్గుణాలకు ప్రపంచంలోనే అతను ఒక బ్రాండ్ అంబాసిడర్గా నిలిచాడు. ఆ తర్వాత దక్షిణాఫ్రికాకి ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నుకున్న తొలి అధ్యక్షుడిగా అతను పేరు గడించాడు. అతనే నెల్సన్ మండేలా. అయితే విచిత్రంగా అతనికి అతని భార్యకి సరిపోక విడాకులు తీసుకుని విడిపోయారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే అందరితోనూ మంచి అనిపించుకోవడం దాదాపు అసాధ్యం. మీకు నచ్చినట్లు బ్రతకండి. మీకు ఏది మంచిదనిపిస్తే అదే చేయండి. గుడ్ లక్.